హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సాయి కిన్కంది అఫీషియల్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు చిన్న ఇన్ఫర్మేషన్ వీడియోతో మీ ముందుకు వచ్చా. సమ్మర్ వస్తుంది, మీ ఆరోగ్యం జాగ్రత్తగా ఉండాలి, మీ పిల్లల ఆరోగ్యం జాగ్రత్తగా ఉండాలంటే కొన్ని టిప్స్ చెప్తా. అండ్ నెక్స్ట్ ఈ వీడియో చివరి వరకు చూసేయండి. సో మనందరికీ తెలుసు, ఇండియా అనేది ఒక డయాబెటీస్ కంట్రీ అని చెప్పేసి అందరికీ తెలుసు. అందరం మనం న్యూస్ పేపర్లో చూస్తాము, లైక్ ఇన్స్టాగ్రామ్ రీల్స్లో చూస్తాము, లైక్ నెక్స్ట్ పెద్ద పెద్ద వాళ్ళు డిబేట్స్లో చూస్తూ ఉంటాము. డాక్టర్స్ డిబేట్స్లో గట్రా చూస్తూ ఉంటాం. ఇండియా అనేది ఒక డయాబెటీస్ కంట్రీ అని. డయాబెటీస్ కంట్రీ ఎందుకు అవుతుంది అసలు? డయాబెటీస్ కంట్రీ అని ఎందుకంటామంటే షుగర్ ఇంటేక్ ఎక్కువ తీసుకుంటాం మనం. మనం తినే ఫుడ్స్‌లో గానీ, తాగే డ్రింక్స్‌లో గానీ, లైక్ డయాబెటీస్ అనేది, షుగర్ ఇంటేక్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది. సో, ఆ షుగర్ ఇంటేక్ వల్ల ఏమవుతుందంటే ఇండియా అనేది డయాబెటిక్ కంట్రీ అయిపోయింది. ఇండియా అనేది టాప్ ప్లేస్‌లో ఉంది కూడా వరల్డ్‌లో. సో, అండ్ నెక్స్ట్ అదే మనం ఏదైతే ఫుడ్ హ్యాబిట్స్ తీసుకుంటున్నామో అదే కూడా మన పిల్లలు కూడా అదే తింటా ఉన్నారు. అదే తాగుతా ఉంటారు. అదే షుగర్ ఇంటేక్ లెవెల్ అనేది మన పిల్లలకు కూడా క్యారీ అవుతా ఉంది. ఈవెన్ నేను చాలా మందిలో చూస్తూ ఉంటున్నాను. లైక్ చిన్న చిన్న పిల్లల్లో కూడా డయాబెటిస్ అనేది వచ్చేస్తుంది. లైక్ నా తమ్ముడు వాళ్ళ ఫ్రెండ్‌కి కూడా డయాబెటిస్ 250, వాడి ఏజ్ వచ్చేసి 20 ఉంది. ఆశ్చర్యపోయాను. ఆఫ్‌కోర్స్ వాడు ఎక్స్‌పైర్ అయిపోయాడు కూడా. బట్ షుగర్ లెవెల్స్ అనేవి ఎక్కువ ఉండడం వల్ల లైక్ బాడీలో ఉన్నటువంటి ఆర్గాన్స్ అన్నీ డ్యామేజ్ అయిపోయినాయి పూర్తిగా. సో, ఇన్‌కేస్ మనం అది తగ్గించుకుంటే మన హెల్త్‌ని, లైక్ మనం అవి అవాయిడ్ చేస్తే మన హెల్త్‌ని, మన పిల్లల హెల్త్‌ని కొంచెం కాపాడే వాళ్ళం చాలా అవుతాం. సో, ఈ ప్రయత్నంలోనే ఈ సమ్మర్ వస్తా ఉంది. ఈ సమ్మర్ వస్తూ ఉంటే మన పిల్లలు ఆడుకుంటా ఉంటారు. మనం బయటికెళ్ళి ఎండలో తిరుగుతా ఉంటాము. ఆల్మోస్ట్ సమ్మర్ స్టార్ట్ అయిపోయింది కూడా ఇప్పుడు. సో, దానివల్ల ఏమవుతదంటే షుగర్ ఇంటేక్ గానీ, దాహం గానీ ఇవన్నీ ఎక్కువ వస్తాయి. సో, దానికోసం మనం ఏం చేస్తాం, బయట దొరికే నానా రకాల రంగురంగుల నీళ్ళు అన్నీ బయట మన పాన్ షాపుల్లోని, పెద్ద పెద్ద దాంట్లోని లైక్ సాఫ్ట్ డ్రింక్స్ అంటారు. సారీ, ఇది సాఫ్ట్ డ్రింక్ కాదు. ఇదొక డేంజరస్ డ్రింక్. ఈ డేంజరస్ డ్రింక్స్ తాగడం వల్ల ఏమవుతుందంటే, అప్పటికప్పుడు ఇన్‌స్టాంట్ ఎనర్జీ వచ్చేస్తుంది. ఇన్‌స్టాంట్ శక్తి వచ్చేస్తుంది. దాహం తీరిపోయినట్టు ఉంటది. వితిన్ 5 మినిట్స్ ఆ షాప్ నుంచి బయటికెళ్ళేసరికి మళ్ళా ఇంకో డ్రింక్ కావాల్సొస్తది. మళ్ళా ఇంకో డ్రింక్ మనం తాగుతానే ఉంటాం. సో, అది ఏంటంటే దానివల్ల మనకి ఇన్‌స్టాంట్ ఎనర్జీ వచ్చినట్టే ఉంటది గానీ, దానివల్ల ఎన్ని నష్టాలున్నాయో అవన్నీ మీకు ఒక్కొక్కటిగా చెప్తా ఉంటా. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఆ రంగురంగుల నీళ్ళేవో కూడా మీకు చూపించే ప్రయత్నం చేస్తా. చూసారా ఇవి మార్కెట్‌లో ఎప్పుడైనా? ఈ డ్రింక్స్ చూసారు కదా! ఇవి పక్కన పెడతా ఇలాగా. ఇవి చూసారా? ఇవో 2. ఇంకా చాలా ఉన్నాయి. ఇంకా మనకి రెయిన్‌బోలో ఎన్నున్నాయో కలర్స్ 7 ఉంటాయి. ఆ 7 కూడా అన్నీ ఇందులో ఉంటాయి. ఇంకా 7 కాదు, ఇంకా నచ్చితే ఇంకా అప్రూవ్ అయితే ఇంకా నచ్చిన రంగులు రంగులు నీళ్ళొస్తాయి మనకి. ఇవి చాలా డేంజరస్ డ్రింక్స్ అని అయితే నేను చెప్తా ఉంటా. ఇవి ఏమైతాయంటే మనం యాక్చువల్‌గా రోజులో ఏం చేస్తా ఉంటాం, ఒక టీ పెట్టుకుని గానీ, లేదంటే ఒక నిమ్మకాయ నీళ్ళు గానీ ఏదైనా తాగుతూ ఉంటే డైలీ మన షుగర్ ఇంటేక్ లెవెల్ ఒక 2 స్పూన్స్, ఐ మీన్ నేను లైక్ కాలిక్యులేషన్ పరంగా చెప్పట్లేదు. లైక్ షుగర్ ఇంటేక్ వచ్చేసరికి ఒక 2-3 స్పూన్స్, ఐ మీన్ వితౌట్ ఈటింగ్ స్వీట్స్ అనమాట. ఆ స్వీట్స్ కాకుండా ఉంటే మనం షుగర్ ఇంటేక్ అనేది చాలా తక్కువ. కానీ వీటిల్లో ఏమవుతుందంటే ఇదొక్క బాటిల్ తాగామనుకోండి, ఇదొక్క బాటిల్ తాగితే ఉంటే 10 స్పూన్స్ ఆఫ్ షుగర్ ఒకేసారి తాగేస్తాం మనం. 10 స్పూన్స్ ఆఫ్ షుగర్ అంటే చూడండి, డైలీలో మీకు సరిపోయినంత షుగర్ కాకుండా దానికన్నా ఎక్కువ, రెండింతలు ఎక్స్‌ట్రా మనం షుగర్ తీసేసుకుంటాం. సో, ఇది తీసుకోవడం వల్ల ఏమవుతుందంటే మనం షుగర్‌కి అడిక్ట్ అయిపోతాం. ఇన్‌స్టాంట్ షుగర్‌కి మనం అడిక్ట్ అయిపోతాం. ఇది తాగుతా ఉంటే వెంటనే మనకి ఫుల్ ఎనర్జీ వస్తుంది. ఫుల్ ఎనర్జీ రాగానే జోష్‌లో వెళ్తాం. పక్క షాప్‌కెళ్ళి మళ్ళీ వెంటనే డ్రింక్ తాగేస్తాం. ఇవి దాహాన్ని తీరుస్తాయి అనుకుంటామేమో గానీ, ఇంకా దాహాన్ని పెంచుతాయి. సో, ఈ షుగర్ ఇంటేక్ వల్ల చిన్న పిల్లల్లో డయాబెటిస్ ఫుల్‌గా అయిపోతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇవి తాగడం వల్ల మన టీత్ ఏదైతే ఉందో, ఆ టీత్‌కి కలరింగ్ వచ్చేస్తది. ఆ టీత్ పాడైపోతాయి. కిడ్నీలో స్టోన్స్ ఫార్మ్ అవుతాయి. సో, కిడ్నీ స్టోన్స్ పైన అంటే మీకు తెలుసు కదా! నాకు జరిగిన రియల్ ఇన్సిడెంటే చెప్తాను చూడండి. నేను ఇంతకుముందు సెకండ్ కరోనా వేవ్‌లో ముందు నేను ఫుల్ వాటర్ తక్కువ ఇంటేక్ తీసుకునేవాడిని. లైక్ ఈ డ్రింక్స్ అయితే సోడాస్ గాని చాలా చాలా ఐ మీన్ కొత్త కొత్త కంపెనీల
లైక్ కార్బోనేటెడ్ వాటర్ అవన్నీ తాగేసేవాడిని. నాకది కావాలి అప్పుడు అనిపిచ్చేది. అవి తాగడం వల్ల ఏమైందంటే, వెంటనే నాకు కరోనా వచ్చింది. వెంటనే దాని ఎఫెక్ట్ తెలిసింది. కిడ్నీలో స్టోన్స్, విపరీతమైన నొప్పి. దేనికి అంటే సో ఇవన్నీ షుగర్ ఇంటేక్ డ్రింక్స్ తీసుకోవడం వల్ల. సో దయచేసి నేనేం చెప్తున్నానంటే ఈ వీడియో నుంచి, ఈ కార్బోనేటెడ్ సాఫ్ట్ డ్రింక్స్ ఏవైతే ఉన్నాయో, ఈ కార్బోనేటెడ్ బయట దొరికే రంగురంగుల నీళ్ళు, నెక్స్ట్ చిన్న చిన్న షాపుల్లో దొరికే కార్బోనేటెడ్ వాటర్ ఏదైతే ఉందో, ఇన్ బిట్వీన్ లైక్ సోడాస్ అని ఇవి ఇవి అంటాం కదా! సో అవన్నీ ఏవైతే ఉన్నాయో, అవన్నీ మీ ఇంటి నుంచి, మీ నుంచి, మీ పిల్లల నుంచి కొంచెం దూరం పెట్టడానికి ట్రై చేయండి. నెక్స్ట్ మన కల్చర్‌లో ఏవైతే ఉన్నాయో, మన అమ్మమ్మ గాని, అమ్మ గాని వాళ్ళిచ్చే నిమ్మకాయ నీళ్ళు గాని, అండ్ నెక్స్ట్ లైక్ మజ్జిగ గాని, వేడి నీళ్ళు గాని ఏవైతే ఉన్నాయో, కొబ్బరి బొండం నీళ్ళు ఏవైతే ఉన్నాయో, ఇవన్నీ అలవాటు చేసుకుందాం. అలవాటు చేసుకునేటట్టయితే మన హెల్త్‌ని కాపాడుకుంటాం. మన పిల్లల హెల్త్‌ని కాపాడుకుంటాం. సో, మన పెద్దవాళ్ళకి కూడా ఇలాంటి సాఫ్ట్ డ్రింక్స్ అని, ఇలాంటి కార్బోనేటెడ్ సాఫ్ట్ డ్రింక్స్, ఇలాంటి డేంజరస్ డ్రింక్స్ అని తాగడం వల్ల వాళ్ళకి హెల్త్ అయితే పక్కా డ్యామేజ్ అవుతా ఉంటది. మన పిల్లల హెల్త్ కూడా చాలా డ్యామేజ్ అవుతుంది. మన పిల్లల్లో షుగర్ ఎడిక్ట్ లెవెల్స్ పెరిగిపోతూ ఉంటాయి. వాడికేంటంటే లైక్ ఇన్‌స్టాంట్ ఎనర్జీ కావాల్సొస్తా ఉంటది. ఇన్‌స్టాంట్ ఎనర్జీ కావాల్సొస్తే ఏం చేస్తారంటే మనకు తెలిసినట్టుగా ఇవి తాగేస్తా ఉంటారు. మన ఫ్రిడ్జ్‌లో ఉంటాయి. మన ఇంటికి చుట్టాలొచ్చినా సరే, ఎవరొచ్చినా సరే ఇవి పెట్టేస్తా ఉంటాం ఇమ్మీడియేట్‌గా. సో, అవి దాన్ని రీప్లేస్ చేస్తూ ఒక నిమ్మకాయ నీళ్ళు గానీ, లైక్ మజ్జిగ గానీ, ఇవన్నీ ఇచ్చినట్టయితే వాళ్ళ హెల్త్ కూడా కాపాడిన వాళ్ళం అవుతాం. సో, ఇవన్నీ అవాయిడ్ చేయండి. మన హెల్త్‌ని కాపాడండి. మీ పిల్లల హెల్త్‌ని కాపాడండి. నెక్స్ట్ పిల్లల్లో నేను చెప్పడం మర్చిపోయాను. పిల్లల్లో ఈ బ్రెయిన్‌కి కూడా చాలా దెబ్బతీస్తున్నాయి ఇవి. సో, ఇది డేంజరస్ థింగ్. పిల్లల్లో వాళ్ళ యొక్క మెదడుని పనితీరుని కూడా ఇవి మార్చేస్తా ఉంటాయి. ఎడిక్ట్ లెవెల్స్ పెరుగుతా ఉంటాయి. సో, మీరేం చేస్తారంటే ఇవన్నీ దూరం పెట్టండి. దూరంగా పెట్టి ఒక మంచి ఆరోగ్యాన్నివ్వండి. లైక్ మన మన నేచురల్ మన సంస్కృతికి తగ్గట్టుగా మన నిమ్మకాయ నీళ్ళు, లైక్ అందులో కొంచెం ఉప్పు, చక్కెర ఏసి ఇస్తున్నట్టంటే గ్లూకోజ్ వస్తుంది. ఎనర్జీకి ఎనర్జీ వస్తుంది. సి విటమిన్ ఉంటుంది. ఇవన్నీ చాలా మంచిగా ఉంటది. సో, అవన్నీ ఇవ్వండి. ట్రై టు గివ్ ద గుడ్ ఫుడ్ టు యువర్ చిల్డ్రన్ అండ్ టేక్ గుడ్ ఫుడ్ టు యువర్ సెల్ఫ్ ఆల్సో. సో, ఈ వీడియోని నేను ఇంతటితో ముగిద్దాం అనుకుంటున్నాను. ఈ వీడియో గాని మీకు నచ్చినట్టయితే షేర్ చేయండి, లైక్ చేయండి అండ్ మీ సజెషన్స్ ఏవైతే ఉన్నాయో అవి కామెంట్ రూపంలో చెప్పండి. అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. అండ్ అంటిల్ దెన్ గుడ్ బై.